నమస్కారం RK6 భక్తి ఛానల్ కు స్వాగతం. మనుబోలు మండలం బద్దివేలు హై స్కూల్లో పూర్వ విద్యార్థులచే సరస్వతి విగ్రహం డైనింగ్ హాల్ కు శంకుస్థాపన చేశారు. సుమారు 30 లక్షలతో ఈ రెండు కార్యక్రమాలను పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వేడుకగా శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ జి వెంకట సుబ్బయ్యతో కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో హై స్కూల్ కు కావాల్సిన అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ వంతు సాయం అందించడమే కాకుండా దగ్గరుండి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొని పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సీనయ్య, పెంచలయ్య, సానంపూడి సురేందర్ రెడ్డి, పి రామకృష్ణయ్య, చిట్టుమూరు నరేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగులు, తెన్నెలపూడి మధుసూదన్ రావు, హై స్కూల్ HM సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. ఆయన శిష్యులుగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ మేము తర్వాత తరంలో మేము కూడా వారి చూసిన వాళ్ళ శిష్యుల యొక్క అడుగుజాడల్లో నడిచి అనేక కార్యక్రమాలు చేపట్టాను కూడా సార్. మేము కూడా ఎప్పుడు మీ ఆశీర్వాదంతో ముందుంటాం. మీరు ఇంకా నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండి ఇలాంటి అనేక కార్యక్రమాలు మా స్కూల్కి హాజరయ్యి మీ చేతుల మీదుగా జరిపించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అభితిష్టప్రదన్యదః అధరేశం దశద్రవః ఇంద్ర ఇవ వృత్తః ఇంద్ర ఏణమదీధరదు ధ్రువం ధ్రువేణ విషాదః ధ్రువం మే గోపాయ ధ్రువం దేరాజావరుణో ధ్రువం మధ్యలో పెట్టాను ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ముహూర్తోస్తు ధ్రువం ధ్రువేణ హవిషా ఇహ రాష్ట్రముధాదిష్ఠ అపహక్షేత్రాణి ప్రవన్న అజయ పర్వత ఇవాభిజాజలిః ఇంద్రజో బేహత్రవస్తి ప్రదన్యతః అధరేశం దశాదిష్ఠ మీరు కూడా పట్టుకోండి సార్. బేల్దార్ తీసుకో అర్జునండి రైట్. పుత్ర పరివార సమేతం దేవతా ప్రతిదేవతా గీతా వాస్త్రమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇంద్రం వాసుదస్పరిహవామి జనేంద్రం సవారం దేవతే పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి యజ్ఞం దోతం పుణ్యమహే. హెడ్ మిస్సెస్గా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేనున్న పీరియడ్లోనే మా పిల్లలకి మంచి ఉద్దేశంతో అంటే వాళ్ళకి తినేదానికి మంచి నీడ అనేది ఉండాలని చెప్పేసి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నేను అడగగానే వాళ్ళ యొక్క మంచి హృదయంతో ఎక్కువ అమౌంట్తోనే అంటే ఎక్కువ బడ్జెట్తోనే దీనికి పూనుకున్నారు కట్టేదానికి. డైనింగ్ హాల్కి, సరస్వతీదేవి గుడికి రెండిటికి వాళ్ళ యొక్క సహకారం అనేది ఎంతైనా ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క మంచి మనసుతో ఈ స్కూల్లో ఈ డైనింగ్ హాలు, అమ్మవారి విగ్రహము రెండు అంటే అమ్మవారి గుడి రెండు కట్టడానికి ఈరోజు శంకుస్థాపన అనేది జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క మంచి మనసుతో ఈ స్కూల్లో కట్టడానికి ప్రారంభించారు. ఇదే విధంగా ఇంకా పిల్లలకు సౌకర్యార్థం కోసం ఇంకేదైనా మంచి పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ మంచి మనసుతో ఇంకా ముందుకు వచ్చి ఇంకా ఈ స్కూల్ డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైపెచ్చి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఒక హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఇక్కడ సారు గెస్ట్గా వచ్చిన మా వెంకట సుబ్బయ్య సార్ దగ్గర కూడా నేను 10th క్లాస్లో ట్యూషన్ స్టూడెంట్ అనమాట. సార్కి గుర్తున్నానో లేదు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్కి గుర్తొచ్చింది. అంటే స్కూల్లో కాదు, ట్యూషన్లో. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ట్యూషన్లో గూడూరులో తూర్పు వీధిలో ఉన్నప్పుడు మాది గూడూరే. సార్ దగ్గర నేను 10th క్లాస్లో ట్యూషను. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు చదువు చెప్పిన గురువు దగ్గర
శంకుస్థాపనలు ఇవన్నీ జరగడం అనేది, అదిగాక ఈ ఊళ్ళో ఇంత మంచి మనసుతో అందరూ కలిసి వచ్చి మాకు చదువు చెప్పిన సార్తో ఈ విధంగా పూజలు స్టార్ట్ చేసి ఈ స్కూల్కి మంచి డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నారు అనేందుకు నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ స్కూలు ముందుకు పోవాలని, అందరి సహకారం ఎప్పుడు అన్ని వేళ ఉండి స్కూలు ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 23 ఆ ప్రాంతాల్లో రాధాకృష్ణారెడ్డి మా తండ్రి గారు ఆయన మేము చదువుకునే దానికి ఇబ్బందులు ఉన్నాయని బయట పోయి ఆయన ఏదో కృషి చేసి ఈ స్కూలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని అందరూ అన్ని ఊళ్ళో వాళ్ళు కలిసి బాగా అభివృద్ధి చెందించారు. తర్వాత వెంకట సుబ్బయ్య సారు ఇంచుమించు ఆయన 66 ఆ ప్రాంతాల్లో ఇక్కడ టీచర్గా వచ్చారు. ఇక్కడ మేమందరం ఎదురుగా ఉన్న స్థలంలో పూరిశాలల్లో చదువుతూ ఉన్నాం. అప్పుడు నాన్నగారు మళ్ళా కృషి చేసి బిల్డింగ్లు కావాలని ఆయన కూడా కృషి చేసి తాత పేరుతో చిట్టమూరు పుల్లారెడ్డి జడ్పీహెచ్ఐ స్కూల్ అని స్కూలు పునాదిలంతా వేశారు. ఆ విధంగా ఈ స్కూలు అందరి కృషితో ఇలా అభివృద్ధి చెందుతూ ఉంది. సంతోషం. ఇవన్నీ కూడా అందరూ అలా ఒక చెయ్యేసి అంతా బాగా అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు. ఇదంతా మంచిది. చాలా సంతోషమైనటువంటి దినము. ఎందుకంటే మేము మా సార్కి సన్మానం చేసిన రోజు హెచ్ఎం గారు వాళ్ళందరూ మాకు సరస్వతీదేవి టెంపుల్ డైనింగ్ హాల్ కావాలని అడిగారు. దాంతో అందరం మన పెద్దల రామకృష్ణన్న, మన అబ్బాయి సురేంద్ర, మన రవణ, పెంచలన్న వీళ్ళందరూ అందరి సహకారంతో మేము ఎక్కువ భాగం పెంచలన్న మ్యాక్సిమం బాగా కష్టపడి ఈరోజు 20వ తేదీ లగ్నం అన్నారు. లగ్నం బాగా హ్యాపీగా జరిగిపోయింది. విగ్రహం కూడా తెచ్చేస్తున్నాము. అదేవిధంగా డైనింగ్ హాలు 22 లక్షలకి స్లాబ్తో వచ్చింది. సైజు వచ్చేసి 45కి 22.5 అడిగి అనమాట ఇన్సైడ్ మెజర్మెంట్స్. ఎస్టిమేట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు చాలా శుభదినం. అంటే మేము చదువుకున్న స్కూల్కి ఈరోజు మేము అందరం వచ్చి ఈ పెద్దలందరి సహకారంతో మా గురువు గారు వెంకట సుబ్బయ్య సారు సహకారంతో ఎన్ని జరిగినాయని హెచ్ఎం గారు వీళ్ళందరికీ మా ఈ గ్రామస్తులకి మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. అందులో మా గురువు బంధువు అంతా నాకు అన్నీ నేర్పించిన ఏమి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా ఆయన దగ్గరే నన్ను అన్ని విధాలా తీర్చిదిద్దాడు. ఆయనకి ఆ రుణము ఈ మా పెంచిల్ నాయుడు, అదేవిధంగా పాదర్తి రవి, తర్వాత ఈ మిత్రులు అందరు పాత స్టూడెంట్స్ అంతా కలిసి వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం, అందులో నా సహకారం కోరటం, అందులో నా సైడ్ నుంచి ఏదో అవకాశం వచ్చినా అన్నీ సహకరిస్తానని చెప్పి అన్నాను. నా గురువు గారికి ఈ రుణం ఈ విధంగా ఆయన మెమరీగా ఒక మంచి డైనింగ్ హాలు, ఒక పాలరాతి విగ్రహము, సరస్వతి దేవాలయము, అదేవిధంగా ఈ కార్యక్రమం డెవలప్మెంట్లో ఆయన చూస్తానే మాకు మామ ఇటు గురువు నాకు అన్నీ నేర్పించిన పెద్ద ఆయన్ని గుర్తొచ్చే విధంగా చేశారు. వాళ్ళకి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఏ విధంగా చేసినా వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పని మనం చూసుకుంటున్నాను. నా పేరు పెంచల్ నాయుడు. 1975లో నేను ఇక్కడ 10th కంప్లీట్ చేశాను. మా గురువు గారు వెంకట సుబ్బయ్య గారు అప్పుడు మాకు మ్యాథ్స్ టీచరు. ఆయన దగ్గర 2 ఇయర్స్ ట్యూషన్ తీసుకున్నాము. 50 ఇయర్స్ తర్వాత సార్ గుర్తొచ్చాడు మాకు. అప్పుడు ఆయన సన్మానం చేయాలనుకున్నాము. మొన్న పోయిన ఏప్రిల్లో చేసాం. ఇక్కడ ఏప్రిల్లో కాదు, నవంబర్లో చేసాము, సన్మానం చేసాము. అప్పుడు ఈ స్కూల్ హెడ్ మిస్సెస్ గారు 2 ఇష్యూలు ఉన్నాయి చెప్పింది. ఒకటి ఏంటంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్ తీసుకునేటప్పుడు ఫెసిలిటీ లేదు, బయటే ఉండి తినాల్సి వస్తుంది, వాళ్ళకి ఏదైనా ఒక షెడ్ ఏర్పాటు చేస్తే బాగుండు అని చెప్పింది. రెండవది వచ్చేసి సరస్వతీదేవి విగ్రహం ఉంది స్కూల్లో, సరస్వతి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే బాగుండు అన్నాను. వెంటనే నేను మా రామకృష్ణని, మా గురువు గారు వెంకటయ్య గారిని, మా రవి గారిని, సురేందర్ని, మా ప్రియ శిష్యుడు శ్రీను, బ్రహ్మదేవి శ్రీను, ఆయన కర్త కర్మ అంతా ఆయన, ఇంజనీరు మేస్త్రి అంతా ఆయన ప్రోద్బలంతో ఈరోజు శంకుస్థాపన చేసాము. చాలా సంతోషంగా ఉంది మాకు. ఓల్డ్ స్టూడెంట్స్గా మేము ఒక చిన్న కార్యక్రమం, పెద్దదేం కాదు, బట్ ఎక్కడో వెళ్ళిపోయినాం కాబట్టి అందరిని గ్యాదర్ చేసి ఒక లంసం అమౌంట్ కలెక్ట్ చేసి
ఒక కాన్ఫిడెన్స్ తోటే ఈరోజు శంకుస్థాపన చేయగలిగాము. మీ అందరి ఆశీర్వాదం ఉంటే మేము తప్పకుండా కంప్లీట్ చేసి మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్కి ఇవి 2 టార్గెట్ పూర్తి చేయాలనుకుంటున్నాము. మా గురువు గారికి పాదాభివందనం. నేను 1966లో ఈ స్కూల్లో అపాయింట్ అయ్యాను మ్యాథమెటిక్స్ టీచర్గా. అప్పటి నుంచి 76 దాకా ఇక్కడే ఉన్నాను. ఈ ఊర్లోనే నేను పెళ్లి చేసుకున్నాను. రామకృష్ణ నాకు అల్లుడు అవుతాడు. ఆ రోజుల్లో స్టూడెంట్లు వాడి పెళ్లి కానీ మంచి కానీ చెడ్డ కానీ నేనే దగ్గరుండి అన్నీ చేశాను. ఆ రోజు విద్యార్థులు వీళ్ళంతా నాకు 50 సంవత్సరాల నాటి విద్యార్థులు. వీళ్ళ క్రమశిక్షణ, వీళ్ళ క్యారెక్టరు అంతా ఆ రోజు నుంచి బాగా ఉండేది. వారు నన్ను 50 సంవత్సరాల తర్వాత సన్మానం అని అడిగారు. అడిగిన తర్వాత వద్దని చెప్పాను, కానీ వాళ్ళు వినకుండా భారీ ఎత్తున ఇక్కడ చేశారు. అందరి సహకారంతో అది నవంబర్ 20, 1925లో జరిగింది. ఆ రోజు హెడ్ మిస్ట్రెస్ గారు ఈ కోరికలు కోరినందువల్ల అందరూ దానికి సరేనని అలా కొంత వాళ్ళ శక్తి కొరది ఈ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీంట్లో ఆర్గనైజర్స్గా ఉండేవాళ్ళు ఈ ఊరిలో ఉండే రామకృష్ణయ్య, ఈ అడ్మినిస్ట్రేటర్స్ అందరి కృషి ఫలితంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో బిడ్డలకి ఒక మంచి డైనింగ్ హాలు, సరస్వతి ఇది 2 జరిగినాయి. ఈ వాళ్ళు చాలా కృషి చేశారు. ఇదే విధంగా వీళ్ళు అందరూ కూడా నా కోరిక ఏంటంటే ఇంకా పూర్వ విద్యార్థులు కూడా వచ్చి ఈ టైంలోనే ఏదో కార్యక్రమం చేస్తే కనీసం రేపు ఓపెన్ చేసేటప్పుడైనా ఇంకా కొన్ని సదుపాయాలు ఈ స్కూల్కి రావాలని, ఈ స్కూలు బాగా అభివృద్ధి చెందాలని. నేను మొదటి స్కూల్ కాబట్టి నా భార్య ఈ ఊరు ఆమెను కాబట్టి ఈ స్కూల్ అంటే నాకు పక్కన ఇది. నా మోటివ్ ఏంటంటే క్యారెక్టరు, డిసిప్లైను. ఒక ఉపాధ్యాయుడికి కావాల్సింది కమాండ్ ఓవర్ సబ్జెక్ట్, క్యారెక్టర్ మరియు డిసిప్లైన్. దాంతోనే ఈరోజు కూడా నేను 1999లో రిటైర్ అయ్యాను. అయిన తర్వాత వెంకటేశ్వర దేవంలో పోయాను. ఆడ కూడా క్యారెక్టర్, డిసిప్లైనే. ఈరోజు కూడా నేను అక్కడే ఉంటాను. ఆయన వల్లే నేను నిలబడి మాట్లాడగలిగిన శక్తి కూడా ఇస్తుంది. నాకు ఇప్పుడు 84 సంవత్సరాలు. ఓం నమో నారాయణయ్య. ఈ విద్యార్థులందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలని, ఇట్లాంటి కన్స్ట్రక్షన్లు ఇంకొకటి 2 కూడా నేను చూడాలని నా కోరిక. ఇది నేను తెలుసుకున్నాను.